ఇప్పుడు ఒక చిన్న పిల్లడికి మనం చూస్తాం. ఇంట్లో తల్లిదండ్రులు, తాతయ్యలు ఏం చేస్తారంటే 1, 2 ఇయర్స్ పిల్లలకి వాళ్ళు ఒంగొని నాన్న నేను ఏనుగుని నా మీద కూర్చొని ఎంజాయ్ చేయి అంటారు. లేదా నేను గుర్రాన్ని అంటారు. అన్నట్టు పిల్లడు ఏం చేస్తాడు గుర్రాన్ని ఆ అవును. వ్యక్తిని గుర్రంలాగా ట్రీట్ అవుతాడు. అంటే వాళ్ళకి అది రియలా లేకపోతే ఫేక్ అనేది డిఫరెన్స్ తెలీదు. తెలీదు. వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా తెలీదు. ఓకే. ఈవెన్ ఒక వ్యక్తి 100 సంవత్సరాల వ్యక్తి అయినా కాన్షియస్ మైండ్‌కి 100 సంవత్సరాల ఏజ్ అని తెలుసు గాని, సబ్‌కాన్షియస్ మైండ్ మాత్రం ఒక పసిపిల్లోడిలాగా బిహేవ్ చేస్తది. సో, మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఏది ప్రోగ్రామ్ చేసి మేము దీన్ని ఫ్యూచర్ ఫోర్‌కాస్టింగ్ అంటాం. ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ అంటాం. మేము ఇది కూడా చేస్తాం. మా దగ్గరకొస్తారు. సార్ నేను ఇలా ఉంది అంతా బానే ఉంది. నా స్టడీస్ అయిపోయినాయి. నేను నా ఫ్యూచర్‌ని నాకు ఇలాగ కావాలనుకుంటున్నాను. మేము అడుగుతాం. మీకు ఎలా కావాలనుకున్నారండి? ప్రైవేట్ జాబా? గవర్నమెంట్ జాబా? ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏ కంపెనీస్‌లో మీరు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఏదైనా ఇల్లు ఫిక్స్డ్ అసెట్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ కార్ తీసుకుంటే కార్ ఏ టైప్ కారు? మీకు మీ యొక్క మ్యారేజ్ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? ఎంతమంది పిల్లలు కావాలి? వాళ్ళ ఫ్యూచర్ అని మేము ఈ ఇన్‌పుట్స్ అడిగి సబ్‌కాన్షియస్ మైండ్‌లో హిప్నోథెరపీలో మీరు ట్రాన్స్‌ఫర్ తీసుకెళ్ళి సబ్‌కాన్షియస్ మైండ్‌లో అతని జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ 60 ఇయర్స్, నెక్స్ట్ 70 ఇయర్స్‌ది మొత్తం మేము ప్రోగ్రాము ఇన్‌పుట్ ఇస్తాం. ఓకే. ఇన్‌పుట్ ఇచ్చేసి మేమేం చేస్తాం ప్రోగ్రామ్ చేసి ఇది మీ జీవితంలో అయిపోయింది. మీరు విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఈ థాట్స్‌ని ఇది ఆల్రెడీ థాట్ మేము ఇన్‌పుట్ చేసి మీరిప్పుడు దీన్ని ఎమోషనల్‌గా మీరు ఫీల్ అవ్వండి. హ్మ్. మీరు ఒక టీసీఎస్‌లో మీరు నెలకి 1,00,000 సాలరీ తోటి మీరు జాబ్ కొట్టేసారు. హ్మ్. గ్రేట్ మీకు మంచి పొజిషన్, మంచి ప్యాకేజ్ వచ్చింది. మీరు దీన్ని ఈ యొక్క థాట్‌ని మీరు మీ హార్ట్‌లో ఎమోషన్స్, ఫీలింగ్స్ డెవలప్ చేసి దీన్ని విజువలైజ్ చేయని చెప్తాం. హ్మ్. ఇలాగ మేము ప్రతి దాన్ని మేము చేసి మళ్ళా తర్వాత ఈ థెరపీ తర్వాత మేము రికార్డింగ్ కూడా ఇస్తాం మేము. హ్మ్. రికార్డింగ్ ఇచ్చి సార్ ఈ రికార్డింగ్‌ని మీరు ఒక నెక్స్ట్ 2 వీక్స్, 3 వీక్స్ వరకు మీరు డైలీ పడుకునే ముందే మీరు వినండి. హ్మ్. ఎందుకంటే వింటున్న కొద్ది ఏమైందంటే మళ్ళీ పడుకునే ముందు వింటే మళ్ళీ అది మనం పడుకున్న కాన్షియస్ మైండ్ పడుకున్న సబ్‌కాన్షియస్ మైండ్ వింటుంటది. ఓకే. మేము థెరపీ టైమ్‌లో మేము ఎలాగ సజెషన్స్ ఇస్తున్నామో మా వాయిస్ ఆల్రెడీ అదే మా వాయిస్‌లో ఉంటది కాబట్టి అతని సబ్‌కాన్షియస్ మైండ్ ఇది మళ్ళీ ఒక థెరపీ లాగా తీసుకొని ఇది మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామింగ్ అవుతుంటది. మీరు ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తే ఇది మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక ఇంపార్టెంట్ ఫైల్, ఒక గోల్డెన్ ఫైల్ లాగా, ప్రయారిటైజ్ ఫైల్ లాగా స్టోర్ అయిపోతుంది. సో, ఓకే. దీనివల్ల చాలా ఉన్నాయి సార్ ఇది.